ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది, అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి, అన్నిటా నిండిపోయింది. అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి. హిరణ్యకశిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు, ఇందులో ఉన్నాడా అన్నాడు. మళ్ళీ అదే మాట అడగద్దు, అంతటా ఉన్నాడు, ఉంటే వస్తాడా, వస్తాడు నాన్నా, నువ్వు పిలువు. ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి, కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు, ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నరసింహమైంది. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోంచి అన్నాడు. అలా అనడం ఏమిటి, పెటపెట చటచట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుం, దానికి పెట్టుకున్న